వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ ఇన్ఛార్జిగా ఉన్న మాణికం ఠాగూర్ను రిలీవ్ చేసిన పార్టీ అధిష్టానం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే నియామకం. ఏపీపీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేసు ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం. అనంతపురం జిల్లాలో పర్యటించిన సిఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్. ఏపీపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయం. ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి షాక్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం. 3+3 భద్రతను 2+2కు తగ్గింపు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణికం ఠాగూర్ టీపీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకోవడంతో రేగిన కలకలం విషయంలో స్పష్టత వచ్చింది. బాధ్యతల నుంచి ఆయనను రిలీవ్ చేసిన పార్టీ అధిష్టానం ఆయనకు గోవా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. అలాగే తెలంగాణకు ఆయన స్థానంలో మాణిక్రావు ఠాక్రేను నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అకస్మాత్తు నిర్ణయానికి గల కారణం తెలియకపోయినా మాణికం ఠాగూర్ పై సీనియర్ నేతల్లో ఉన్న వ్యతిరేకత ఇందుకు కారణమని చెబుతున్నారు. తెలంగాణలో జూనియర్ సీనియర్ నేతల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించలేకపోయారన్న ప్రథమ మాణికం ఠాగూర్ మూట కట్టుకున్నారు. ఇక అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాభిప్రాయాలు పెరిగి సమస్య జటిలంగా మారడానికి కూడా ఆయనే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయన తీసుకునే నిర్ణయాన్ని ఏకపక్షంగా ఉంటున్నాయని, టీపీసీసీకి అనుకూలంగా తీసుకుంటున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మాణికం ఠాగూర్ టీపీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకోవడం, ఆ వెంటనే ఆయనను గోవా ఇన్ఛార్జిగా నియమించడం చాకచక్యంగా జరిగిపోయాయి. తన నియోజకవర్గ పాదరుని చీకల్గుర్కిలో టీడీపీ సానుభూతి పర్ల ఓట్లను తొలగిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేసు ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. సిఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఉరవకొండకు చేరుకున్న ఆయన తహసీల్దార్ కార్యాలయంలో 2 గంటల పాటు అధికారులను విచారించారు. పయ్యావుల ఫిర్యాదు చేసే సమయానికి తహసీల్దార్గా ఉన్న రజాక్ వలీ, వీఆర్ఓ, బిఎల్ఓలను వేర్వేరుగా విచారించారు. ఓట్ల తొలగింపునకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కు వెళ్లిన అవినాష్ కుమార్ పయ్యావులను అక్కడికి పిలిపించి కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సమక్షంలో ఆయన వాదన విన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించారు. పొరుగు రాష్ట్రం ఏపీకి చెందిన పలువురు నేతలు ఇటీవల బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఐఏఎస్ అధికారి సీనియర్ నేత తోట చంద్రశేఖర్, ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజే ప్రకాష్ సహా మరికొందరు బీఆర్ఎస్ లు తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో కేసీఆర్ తో పార్టీ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్, పార్థసారథి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే ఏపీలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. సభ ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలను రూపకల్పన చేయాలని, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న 3+3 భద్రతను 2+2కు కేసీఆర్ ప్రభుత్వం తగ్గించింది. అంతేకాదు ఆయన ఇంటి ముందు ఉండే గన్మెన్ ను, ఆయనకు ఉన్న ఎస్కార్ట్ను కూడా తొలగించింది. కొంతకాలంగా సొంత పార్టీ బీఆర్ఎస్ తో శ్రీనివాస్ రెడ్డి అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు. జనవరి 1న నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తానే కాకుండా తన అనుచరులు కూడా పోటీ చేస్తారని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సెక్యూరిటీని తగ్గించారని చర్చ జరుగుతోంది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు కోరిన చోట రోజుకు ఒక ప్రదేశంలో రామయ్య తండ్రి భక్తుల పూజలు అందుకుంటున్నారు. రపతోత్సవాలతో 3వ రోజు భద్రాద్రి రామయ్యకు కిట్టయ్య ఆతిథ్యం అందించారు. కళ్యాణ మండపం రోడ్లోని శ్రీకృష్ణుని సన్నిధిలో రాపత్తు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళింగ మర్దని అలంకరణలో ఉన్న భద్రాద్రి రామయ్య సకల రాజ లాంఛనాల నడుమ ఆలయం నుంచి బయలుదేరి కృష్ణుని సన్నిధికి చేరుకున్నారు. ఊరేగింపులో వివిధ దేవతల విచిత్ర వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుని సన్నిధికి వచ్చిన స్వామివారికి శ్రీకృష్ణ సేవా కమిటీ బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలో కల్తీ మద్యం కల్తీ కలను అరికట్టాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గల ఎక్సైజ్ ఆఫీస్ ముందు 2 గంటల పాటు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ, జిల్లా ఇన్ఛార్జీలు బీసముళ్ల యోసెఫ్, అంతటి నాగన్న, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో కల్తీ మద్యం కల్తీ కల్లు ఏరులై పారుతుందని దుయ్యబడ్డారు. పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయమని అన్నారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్ పక్కనే ఉన్న వైన్ షాప్ లో మద్యం తాగి 3 వ్యక్తులు చనిపోయినా జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం సహేతుకం కాదని విమర్శించారు. తక్షణమే ఆ వైన్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. జిల్లాలో కల్తీ మద్యం కల్తీ కల్లు తయారు చేస్తున్న స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసి ప్రజల ప్రాణాలు హరిస్తున్న వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఇక్కడ మొత్తం వైన్స్ల మీద దాడులు జరగాలి. ఇక్కడ కల్తీ మద్యం తయారవుతుందంటే మేము చూపిస్తామంటే కూడా ఎక్సైజ్లు మాట వేయలేకపోతా ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యులు? అందుకే తక్షణమే ఈ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గారు రాజీనామా చేయాలి, మొత్తం రాజీనామా చేయాలి, ఆ కుటుంబాలు ఆదుకోవాలి. ఇక మీదట ఎక్కడైతే వైన్స్ల దగ్గర పండుకున్నారు, పేద ప్రజలకు పండుకున్నారంటే ఆ వైన్స్ సీల్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు మద్యం సిండికేట్ అవుతా ఉన్నారు. మద్యంతోన ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు, కల్తీ మద్యంతోనే ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కల్తీ మద్యం తయారవుతుంది, కల్తీ విత్తనాలు తయారవుతాయి, ఈ తెలంగాణ మొత్తం కల్తీతో తయారవుతుందని చెప్పి ఇక మీదట ప్రజలారా గమనించండి. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం పడగొట్టకపోతే ఈ ప్రజలు నాశనం అవుతారని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం గుంతకోడూరు గ్రామంలో మిర్చి పంటను రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి వార్ల వెంకటయ్య పరిశీలించారు. గుంతకోడూరు గ్రామంలో దాదాపుగా 1000 ఎకరాలలో రైతులు కుబేరా, కళాస్ కంపెనీలకు చెందిన మిర్చి పంట వేశారన్నారు. రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి వార్ల వెంకటయ్య రైతులతో మాట్లాడుతూ మిర్చి పంటకు ఎయిర్ కుళ్ళు, బ్లాక్ టిప్స్, దుంప తెగుళ్ల వల్ల చచ్చిపోయిందని, ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పెరుగుతున్నప్పుడు ఎదుగుదలలో ఏమైనా ఇట్లా ఎదుగుదల మంచిగానే ఉన్నది, అంత బాగానే ఉన్నది. ఈ పూతపిండి దిగే ముంగల్నే ఈ ఏరుకుళ్ళు తెగులు వచ్చింది. మరి ఎవరైనా అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు వచ్చారు? అగ్రికల్చర్ నేనే పోయినా, పోతే మందులు రాసిచ్చారు. ఎంత మందులు పోసినా కానీ చెట్టు కాడ పోసినాం. నా 3 కంపెనీల మందులు పోసిన. ఏమి మందులు? క్రిస్టల్ కంపెనీ అది పోసిన, బేర్ కంపెనీ పోసిన, 3 కంపెనీలు దాదా చిన్నారా. సోలరా నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో రైతులు వ్యవసాయం మిర్చి, కలాష్ కంపెనీ, కుబేర్ కంపెనీ మిరప విత్తనాలు తీసుకొచ్చి ఈ వానాకాలం సీజన్లో దాదాపు 1000 ఎకరాలలో ఈ గ్రామంలో కలాస్, కుబేర్ కంపెనీ విత్తనాలతో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం చేస్తుంటే విత్తనం వేసినప్పుడు కానీ, మొలక ఎత్తినప్పుడు కానీ, తర్వాత ఎదుగుదలలో కానీ ఎలాంటి తెగులు లేకుండా ఏరుగుళ్ళు తెగులు వచ్చి ఈరోజు ఎకరాలు మొత్తం తోటంతా కూడా చచ్చిపోవడం జరుగుతూ ఉంది. ఈ దానిపైన వ్యవసాయ అధికారులు డిఏఓ కానీ లేదా ఏఓ కానీ ఏడిఏ కానీ ఇప్పటి వరకు కూడా ఈ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి రైతుల గురించి, పంటల గురించి తెలుసుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉంది, బాధాకరమైన విషయం. ఈరోజు రైతులు వానాకాలం సీజన్లో రెక్కలార కష్టం చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పెస్టిసైడ్స్ కానీ, మందులు, ఎరువులు, ఫర్టిలైజర్ మందులు కానీ, లేదా ఎరువులు కానీ, లేదా ఎడ్ల కష్టం, మనుషుల కష్టం, రాత్రింబావులు తిరిగి బోరు మోటార్లతో నీళ్లు పెట్టు, స్ప్రింక్లర్ పైపులతో లేదా డ్రిప్ ఇరిగేషన్ పైపులతో నీళ్లు పెట్టి ఈరోజు తీరా చూస్తే మిర్చి పంట చేతికొచ్చే ముందు పంట పూర్తిగా నాశనమై చచ్చిపోతున్న పరిస్థితి మన కళ్ళెదుటని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉడతాల నీరంజన్ గౌడ్ చెలకలో మనం ఈరోజు రైతుతో మాట్లాడుతూ ఉన్నాం.
రైతు చెప్తా ఉన్నాడు ఈరోజు పిండి సంచులు, ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్, తర్వాత మన విత్తనాలు, తర్వాత కొల్లేరు అట్లాంటివి అన్నిటిని కలిపి ఎద్దుల కష్టం, మనుషుల కష్టంతో కలిపి దాదాపు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఎకరాకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు చచ్చిపోతున్నటువంటి సేనును చూసి తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనతో, బాధతో, ఆవేదన రైతు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ ఆవేదనతో సేనుతో పాటు నేను కూడా సచ్చే పరిస్థితి దాపరించిందని చెప్పి ఈరోజు రైతు మనందరి రైతుల ముందల ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గుంతకోడూరు రైతులు, గుంతకోడూరు నాయకులు, రైతు సంఘం నాయకులు, జిల్లా రైతు సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షుడు మన కృష్ణాజీ గారు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలమురళి గారు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొంకర శ్రీనివాసులు గారు, ఈ గ్రామ సీనియర్ రైతు ఎండి మున్నా గారు, అదేవిధంగా ఇంకొక రైతు ఊరు ఉప సర్పంచ్ చంద్రయ్య గౌడ్ గారు, సాయిరామ్ గారు, తర్వాత సాకలి సీను గారు, తర్వాత మధుగౌడ్ గారు, పాండుగౌడ్ గారు, ఈ రైతులందరూ కూడా దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక 20 ఎకరాల్లో వీళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పంట పొలంలో ఉన్నాం మనం. వీళ్ళందరి పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది. దీన్ని తక్షణమే వ్యవసాయ అధికారులు, తర్వాత హార్టికల్చరర్లు, తర్వాత సైంటిస్టులు రీసెర్చ్ చేసి దీని మీద ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకొని జిల్లా కలెక్టర్ గారు, మన గౌరవ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ గారు స్పందించి ఈ వ్యవసాయ క్షేత్రాలను, చనిపోతున్నటువంటి మిర్చి పంటలను వ్యవసాయ అధికారులచే పరిశీలన చేయించి ప్రతి ఎకరాకు నష్టపోయిన రైతాంగానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శిగా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడానికి వచ్చినటువంటి మేమందరం కూడా ఈ సమస్యని తీసుకుపోయి కలెక్టర్ దృష్టికి, తర్వాత అగ్రికల్చర్ డిఏఓ దృష్టికి, హార్టికల్చర్ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి రైతుకు సముచిత న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి మరో ఫోన్ నుంచి తిరిగి తమకు పంపుతున్నారంటూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శివార్లోని గట్కేసర్లో గత రాత్రి జరిగింది ఈ ఘటన. మండలంలోని ఔషాపూర్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కొందరు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. అబ్బాయిల్లో కొందరు అమ్మాయిలు డీపీల నుంచి ఫోటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వేరే ఫోన్ల నుంచి తమకు పంపుతున్నట్లు ఆరోపిస్తూ గత రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తొలుత ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన అమ్మాయిలు భయంగా ఉందంటూ హాస్టల్ వద్ద నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే హాస్టల్ కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 53 లక్షల నగదుతో పాటుగా 351 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో చోరీలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మల్లికా గారు తెలిపారు. CI one town and all other officers. Thank you. First case ఇది 31st December జరిగింది అండ్ ఫస్ట్ జాన్ మనకి రిపోర్ట్ వచ్చింది దట్ ఒక ఇంట్లో నుంచి 52.7 lakhs వర్త్ క్యాష్ వాజ్ స్టోలెన్.
సో అది బేసికలీ ఇక్కడ అక్యూజ్డ్ కంప్లైనెంట్ ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు. హిజ్ వైఫ్ ఈజ్ ఆల్సో రిటైర్డ్ టీచర్ అండ్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదో అన్నీ కలిపి వాళ్ళు ఒక హౌస్లో ఒక చోట క్యాష్ స్టోర్ చేశారు. సో ఒకరోజు మార్నింగ్ 31st December మార్నింగ్ కంప్లైనెంట్ యాజ్ యూజువల్గా బయలుదేరారు. వైఫ్ హ్యాడ్ గాన్ టు సమ్ రిలేటివ్స్ ప్లేస్ ఇన్ మల్కాపూర్. సో ఆ ఇంట్లో లేనప్పుడు డే టైంలో ఎవరో డోర్కి బ్రేక్ చేసి ఓపెన్ అయ్యి ఇది క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇంత పెద్ద అమౌంట్ ఉంది. సో చాలా సీరియస్గా తీసుకొని మనం ఇమీడియట్లీ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. హియర్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వాజ్ లీడింగ్ ద ఇన్వెస్టిగేషన్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ was leading the investigation and along with the DSP Ongol and one town police. So in this regard we have been due to the investigation, during the investigation it was found that ikkada accused is basically a relative of the complainant only. The wife of the complainant ఎవరు ఉన్నారు వాళ్ళ nephew ఉంటారు accused. సో అక్యూజ్కి చాలా టైం నుంచి తెలుసు బికాజ్ కంప్లైనెంట్ వైఫ్ ఇప్పుడు నుంచి మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని గురించి చాలా డిస్కషన్ చేస్తూ ఉంది. సో హీ వాజ్ అవేర్ అండ్ అబౌట్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ మచ్ క్యాష్ అండ్ బికాజ్ హీ హెస్ బీన్ కమింగ్ అండ్ గోయింగ్ ఫ్రమ్ ద హౌస్, చాలా టైం వస్తూ పోతూ ఉంటారు. సో ముందు నుంచి అతను రెక్కీ కూడా చేశారు. So he had the exact information ki enta undi ekkada undi and he took the thing and escaped. So during investigation chala serious ga teeskoni track chesamu this accused ki and we were able to recover the entire amount apart from buying 10,000 rupees. The entire almost 100% amount we have been able to recover in this case. సెకండ్ కేసు ఉంది, ఇది వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది వేర్ ఒక అన్నోన్ అక్యూజ్డ్ పోలీస్గా ప్రిటెండ్ చేసి ఒక జ్యువెలరీ గోల్డ్ షాప్ వెండర్ హూ సెల్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఆన్ ఆర్డర్ బేసిస్ ఫ్రమ్ బిలాంగింగ్ టు కోయంబత్తూర్ వాళ్ళకి స్టాప్ చేసి వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసి బ్యాగ్ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఈ నోటీస్ దట్ నా గోల్డ్ మిస్సింగ్ ఉంది, అరౌండ్ 460 grams గోల్డ్ వర్త్ 22 lakhs వెంట్ మిస్సింగ్. సో అది అక్కడ చాలా దట్ ప్లేస్ ఇస్ వెరీ క్రౌడీ ప్లేస్. సో అక్కడ చాలా డిఫికల్ట్ ఉంది యాక్చువల్ డిటెక్షన్. సో బట్ వీ వర్ ఏబుల్ టు అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి వీ ఫార్మ్ టీమ్స్ మొత్తం ట్రాక్ చేసాము దట్ అక్యూజ్కి అండ్ లేటర్ వీ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై హిమ్ ఆల్సో. ద మెయిన్ అక్యూజ్ ఇస్ షేక్ హుసేన్ బాషా ఈజ్ బిలాంగింగ్ టు Guntakal of Anantapur district and there are 2 other people involved in this case. They are also soon to be arrested. So this also we have and we were able to recover gold worth 351 grams. So ఇది కూడా worth 17 lakhs. So almost 75% recovery ఇక్కడ అయింది. So here also the police has worked in a very systematic and prompt manner. ఇలాంటి కేసులో ఇంత మంచిగా డిటెక్షన్ కూడా చేయడం జరిగింది. మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఆఫీసర్స్. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో అదోని రోడ్డు సమీపంలో హీరో హోండా షోరూం ఎదురుగా గల హోటల్ యజమాని రెడ్డి నాయక్ తన భార్య గౌరీబాయిను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన గౌరీబాయిను వైద్యం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు పొందుతూ గౌరీబాయి మృతి చెందారు. రెడ్డి నాయక్ గౌరీబాయికి 2 పిల్లలున్నారు. తల్లి మృతి చెందడంతో తండ్రి నేరస్తుడిగా కేసులో ఇరుక్కోవడంతో పిల్లలు అనాథలయ్యారు. పత్తికొండ పట్టణం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గంటలకి ఆదోని రోడ్లో గౌరీబాయి అనే ఆమెని వాళ్ళ భర్త పొడిచిన సమాచారం వచ్చింది. దానిపైన స్పాట్లోకి వెళ్తే
రక్త గాయాలతో పడి ఉంది గౌరీబాయి. ఆమెని ప్రథమ చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించినాం. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈమెకి వాళ్ళ భర్తకి కుటుంబ వ్యవహారాలు కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ భర్త పరారీలో ఉన్నారు. పిల్లలు ఏమన్నా 2 కొడుకులు ఉన్నారు. కడప రిమ్స్ లో 8 రోజుల చిన్నారి కిడ్నాప్ జరిగింది. నగరంలోని అక్కాయిపల్లికి చెందిన సోని అనే మహిళ చిన్నారి తల్లికి మాయమాటలు చెప్పి ఎత్తికెళ్లిన ఘటన రిమ్స్ లో చోటు చేసుకుంది. సోని అనే మహిళ తనకు గర్భం వచ్చినట్లు ప్లాస్టిక్ బెల్లీని కట్టుకుని తన భర్తకు చిన్నారిని చూపిస్తానని చెప్పి బిడ్డను ఎత్తుకెళ్లింది. హాస్పిటల్ సెక్యూరిటీ చిన్నారిని తల్లికి అప్పజెప్పారు. ఇక తనకు పిల్లలు లేరని అందుకే ఇలా చేశానని సోని చెప్పింది. సెక్యూరిటీ సిబ్బంది సోనిని పోలీసులకు అప్పగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ ఇన్ఛార్జిగా ఉన్న మాణికం ఠాగూర్ ను రిలీవ్ చేసిన పార్టీ అధిష్టానం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే నియామకం. ఏపీపీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేసు ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం. అనంతపురం జిల్లాలో పర్యటించిన సిఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్. ఏపీపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయం. ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి షాక్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం. 3+3 భద్రతను 2+2కు తగ్గింపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.